రైట్ మామూలు ఒకటి ప్రిపేర్ చేసి పెట్టారు చిన్నది ఈటల వర్సెస్ బండి సంజయ్ మధ్య ఉన్నటువంటి వారిని ఒకసారి చూడండి. ఎవరి రాజకీయ భవిష్యత్తు కష్టపడి గతంటే బండి సంజయ్కి పార్టీకి వినబడుతుందా? వాడు సైకోనా సాడిస్టా వాడు మనిషి పశువా వాడు ఏ పార్టీలో ఉన్నాడు వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు వాడిని నేర్చుకోవాలి వాడిని కానీ బీ కేర్ఫుల్ కొడతా బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుకు నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో ఏమేమి రెచ్చగొడుతున్నారో ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టాలని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. నష్టం మాకు కాదు, మాకేం తక్కువ ఉంది అసలు మీరు ఎవరు అసలు? రైట్ మీరు చూసిరు ఇక్కడ కడుపులో కత్తులు పెట్టుకొని కొట్లాడే వ్యక్తులు కాదు బిడ్డ అని చెప్పేసి ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నటువంటి ఆ మాటల్ని మీరు చూస్తున్నారు. సో ఏమంటాడు, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునేటువంటి వ్యక్తిని నేను కాదని చెప్పేసి ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి ఈటెల రాజేందర్కు బండి సంజయ్ కేడ ముదిరిందే అంటే బండి సంజయ్ మొదట ఏమన్నాడు, గతంలో నేను పోటీ చేసినప్పుడు హుజూరాబాద్లో నాకు ఓట్లు పడకుండా చేసిన వాళ్ళకు నేను జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళకి సీట్ ఎట్లా వాళ్ళకు టికెట్లు ఎట్లా ఇవ్వాలని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. సో ఇక్కడ ముదిరింది, అసలు కథ ఎక్కడ ముదిరింది, ఈటెలకి బండి సంజయ్కి ఎక్కడ ముదిరింది అంటే ఇక్కడ ముదిరింది. ఎప్పుడైతే బండి సంజయ్ నేను చూడండి ఎవరి రాజకీయ భవిష్యత్తు కష్టపడి గతంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసింది. రైట్, బండి సంజయ్కి హుజూరాబాద్లో బీజేపీ పార్టీకి తక్కువ ఓట్లు రావాలంటే ఓట్లు పడొద్దని పనిచేసారు. మరి అటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను టికెట్లు ఇవ్వాలా మీరే చెప్పండి అని చెప్పేసి బండి సంజయ్ కామెంట్ చేసిండు మీడియా ముంగల. ఈ కామెంటే కయానికి కాలు దువ్వింది, ఈ కామెంటే కొట్లాటకు దారి తీసింది, ఈ కామెంటే అంతర్గత పంచాయతీలకు మూల కారణమైంది. సో బండి సంజయ్ చేసినటువంటి ఒక్క కామెంటు ఈటెల వర్సెస్ బండి సంజయ్ మధ్య ఈ రెండు వర్గాల మధ్య మరొక రకమైనటువంటి వారికి దారితీసింది. ఎక్కడ ముదిరిందంటే ఇక్కడ ముదిరింది. అంటే అంతకుముందు ఉండవచ్చు, అంతకుముందు లోపల ఏమైనా సమస్యలు ఉండవచ్చు, ఆ సమస్యలు తెర మీదకి రాకపోవచ్చు, అవి పెద్దగా భూతద్దంలో పెట్టి చూసేంత పరిస్థితి లేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే బండి సంజయ్ మీడియా ముఖంగా మరి నేను హుజూరాబాద్లో కొంతమందికి టికెట్లు ఎట్లు ఇవ్వాలి, వాళ్ళు నా గెలుపు కోసం పనిచేయలేరు, పార్టీ గెలుపు కోసం పనిచేయలేరు, నా ఓటమి పార్టీ ఓటమి కోసం పనిచేశారు, అటువంటి వాళ్ళకి నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలలో ఎట్లా టికెట్ ఇవ్వాలని మీడియా ముఖంగా మాట్లాడినటువంటి మాటలు ఈటెల రాజేందర్ వర్గాన్ని హట్టు చేసినాయి, ఈటెల రాజేందర్కు సంబంధించిన అభిమానుల్ని హట్ చేసినాయి. ఈ హజ్ చేసిన నేపథ్యంలోనే అన్నా ఏమే రాజేందర్ అన్న మేము నిన్ను నమ్ముకొని ఉంటే మాకు హుజూరాబాద్లో ఉన్నటువంటి మా యొక్క అభిమానులకంటే మీ యొక్క అభిమానులకు టికెట్లు ఇవ్వమంటున్నారు మీ పార్టీ నేత, మరి ఎట్లా మరి ఏంది మా సంగతి, మా భవిష్యత్తు ఏంది, మీకోసం ఇన్నేళ్ళు కష్టపడ్డాం, నేను నమ్ముకొని ఉన్నాం, మీ పార్టీని నమ్ముకున్నాం అని చెప్పేసి ఈటెల అభిమానులు ఈటెల మీద హుజూరాబాదు కార్యకర్తలు తెచ్చినటువంటి ప్రెజరే ఈటెల నోట్లో నుంచి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలకు దారితీస్తాయి. ఏ రకమైనటువంటి వ్యాఖ్యల వాడు సైకోనా శాడిస్టా వాడు మనిషా అంటే ఎక్కడా పేరు బండి సంజయ్ పేరు తీయలే, ఎక్కడా పార్టీ పేరు చెప్పలే, కానీ ఇండైరెక్ట్గా మరి ఈటెల బండి సంజయ్నే అన్నాడు అనేటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో నడుస్తున్నది. ఈటెల బండి సంజయ్నే అన్నాడు అనేటువంటి ఒక చర్చ, ఒక ప్రచారం, మరి ఒక ఆరోపణ అయితే ప్రధానంగా సోషల్ మీడియాలో వస్తున్నది.
కత్తులో కడుపులు పెట్టుకొని నేను కౌగులించుకోను, ఏమున్నా స్ట్రైట్గా కొట్లాడతా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా అని చెప్పేసి ఈటెల మరి సైలెంట్గా ఉన్న వ్యక్తి వైలెంట్గా మరి కార్యకర్తల కోసం నిన్న ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇవాళ అన్ని దినపత్రికల్లో కూడా హైలైట్గా ఉన్నటువంటి అంశం ఇదే. ఇక ఇది ఇట్లుంటే ఇక బండి సంజయ్ చెప్పినట, ఎవరు కూడా ఈటెల రాజేందర్ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో మీరు స్పందించొద్దు, పోస్టులు పెట్టొద్దు, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఆ అంశాన్ని పక్కన పెట్టండి అని చెప్పేసి మరి బండి సంజయ్ కొంతమంది కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు చెప్పిండట. ఇక స్పందించడం స్పందిస్తారు, స్పందించడం స్పందించరు, ఎందుకంటే అది వ్యక్తిగత అంశం. ఎవరికి వాళ్ళు స్పందించడం, వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది కాబట్టి పార్టీ లైను దాటకుండా మరి సంజయ్ చెప్పినటువంటి మాటల్ని కట్టుబడి ఉంటారా, లేక పార్టీ లైన్ని దాటి సంజయ్ మాటని పక్కన పెట్టి ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత యుద్ధం మీద స్పందిస్తారనేది ఇవాళ సాయంత్రం వరకు తెలిసిపోతుంది. కాబట్టి సో మొత్తం మీద ఏం జరిగింది ఈటెల బండి సంజయ్ మధ్య అంటే గిజ్ జరిగింది. ఎక్కడ ముదిరింది అంటే ఇక్కడ ముదిరింది. అంతేనా కాదా? ఎక్కడ ముదిరిందని మనం కొట్లాడుతున్నాం కదా, ఎక్కడ ముదిరిందని మనం మాట్లాడుకుంటున్నాం కదా అంటే ఇక్కడ ముదిరింది. ఎక్కడ ముదిరిందంటే ఈటెల రాజేందర్కు బండి సంజయ్కి ముదిరినటువంటి అంశము ఈ అంశంతో వీళ్ళిద్దరికి ముదిరినట్టుగా తెలుస్తున్నది. రైట్, ఒకసారి ఇక మనం ఎక్స్ప్లెనేషన్లకు పోతే గిదే ఉంది, అన్ని పత్రికలు కూడా గిదే ఉన్నది. ఏముంది, నువ్వో సైకో, కడుపులో కత్తులు పెట్టుకున్నావు, ఇతరులను ఎదగకుండా చేస్తున్నావు, లోపలికొకటికి బయటకొకటి మాట్లాడకు, రాజకీయాల్లో నీలాంటి కోవట్లు కామన్, స్ట్రీట్ ఫైట్ కాదు ఇక స్ట్రైట్ ఫైటే, వైఎస్ఆర్ కేసీఆర్లతోనే కొట్లాడినట్టు వార్త, ఇక నీలాంటి నాకు ఒక లెక్క కాదు, బీ కేర్ఫుల్ కొడక. కార్యకర్తల మీటింగ్లో ఈటెల సంచలనం, ఇక బండినే టార్గెట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం. తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కు బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల హుజురాబాద్లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ షామీర్పేటలోని ఈటెల రాజేందర్ ఇంటికి శనివారం కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఉద్దేశించి ఈటెల రాజేందర్ మాట్లాడారు. శత్రువులతో కొట్లాడవచ్చు, కానీ కడుపులో కత్తులు పెట్టుకునే వారితో పోరాటం చేయలేమని విమర్శించారు. భారతీయ జనతా పార్టీలో అన్ని రకాల అంశాలని పరిగణలోకి తీసుకుంటారని, ఆ పార్టీలో చేరారని చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణలో తాను తొక్కని ఇంటి గడప లేదని, రాష్ట్రంలో తనకు తెలియని వారు లేరని, బీసీ బిడ్డగా తాను మంత్రి పదవులు పొందానంటూ గుర్తు చేశారు ఈటెల రాజేందర్. సో మనం ఇప్పటిదాకా పెట్టినటువంటి అంశం కూడా గదే. ఇప్పటిదాకా మాటకు మాట చూపించినాం. ఈటెల ఏం మాట్లాడు, బండి సంజయ్ ఏం మాట్లాడాడు, బండి సంజయ్కి కౌంటర్గా ఈటెల ఏం మాట్లాడాడు. బండి సంజయ్ మాట్లాడేటువంటి ముచ్చటేంది, ఇక బండి సంజయ్ ఏమంటున్నాడు, హుజూరాబాద్లో పార్టీ ఓటమికి నా ఓటమికి పనిచేసిన వాళ్ళకు రేపు రాన్న లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్ ఎట్లు ఇవ్వాలని చెప్పేసి మీరే చెప్పాలి ప్రజలని చెప్పేసి హుజూరాబాద్లో మరి బండి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు గాను అక్కడటువంటి హుజూరాబాదు నాయకులు, ఈటెల అభిమానులు హట్టై షామీర్పేటలో ఉన్నటువంటి ఈటెల ఇంటి దాకా పెద్ద ఎత్తున వచ్చి అక్కడ మరి ఈటెలతోటి మాట్లాడితే ఈటెల ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో మరి ఆ సైకో అది అని చెప్పేసి ఘాటుగానే కౌంటర్ ఇచ్చాడు. మరి ఏ పార్టీలో ఉన్న తెలియని వ్యక్తి, సోషల్ మీడియాలో నా మీద ప్రచారం చేసే వ్యక్తి, మరి కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకున్న వ్యక్తులు సైకోగాళ్ళు, నేను వాళ్ళకు స్పందించను, కానీ నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు, నేనేంటో తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు తెలుసు. కరీంనగర్లో నేను తొక్కని కడపలేదు, మరి తెలంగాణలో నన్ను గుర్తుపట్టని బిడ్డలేడని చెప్పేసి ఈటెల చాలా బలంగా ఘాటుగాని చెప్తున్నాడు. చెప్పుడే కాదు, ఓ కొత్త పార్టీని కూడా పెట్టబోతున్నట. ఏంటంటే బీజేఎస్, బహుజన జనతా సమితి అనేటువంటి ఒక పార్టీ పెట్టేటువంటి ఆలోచనలో ఈటెల రాజేందర్ ఉన్నారట. మరి ఆ పార్టీ పెడితే సక్సెస్ అవుతాడా కాడా? ఇప్పటికే రిజిస్ట్రేషన్ కూడా వారికి దగ్గర వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కసరత్తు మొదలైంది. బట్ పార్టీలో ఇంకొన్ని రోజులు కంటిన్యూ అయ్యి మరి పార్టీతోటి తేల్చుకొని అయితేనేమో కంటిన్యూ అవ్వాలి, లేకపోతే కొత్త పార్టీతోటి జనాలకు పోవాలి. కానీ కొత్త పార్టీ పెడితే ఈ టైంలో సక్సెస్ అవుతామా కామా, అది ఎంతవరకు ప్లస్ ఎంతవరకు మైనస్ అనేటువంటి కొన్ని క్యాలిక్యులేషన్లు ఈటెల చేసుకుంటున్న ఒక చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి చూద్దాం తెర మీదకి వస్తుందా రాదా. బట్ మనం పెట్టినటువంటి పోల్ ఏముంది ఇక్కడ, రైట్, మనం పోల్ పెట్టినాం. సో పోల్లో క్లియర్గా అడిగినాం, తెలంగాణ ప్రజల్ని పోల్లో క్లియర్గా అడిగినాం, ఈటెల కొత్త పార్టీ పెడితే సక్సెస్ అవుతాడా కాడని చెప్పేసి పెట్టాం. ఈటెల కొత్త పార్టీ పెడితే సక్సెస్ అవుతాడా లేదంటే ఇక 58% మంది ఈటెల పార్టీ పెడితే సక్సెస్ కాడని చెప్పేసి తేల్చి చెప్తా ఉన్నారు. సో 58% మంది ఈటెల పార్టీ పెడితే సక్సెస్ కాదని చెప్తున్నారు. ఇక ఈటెల బండి సంజయ్ మధ్య గొడవ కారణం ఏంటని అడిగితే ఆధిపత్య పోరా వ్యక్తిగత అంశాలంటే చాలామంది ఆధిపత్య పోరాని పెడుతున్నారు. చాలామంది ఆధిపత్య పోరు, ఇద్దరు కరీంనగర్ సంబంధించి చెందిన వాళ్ళే.
సో ఆధిపత్య పోరు వల్లనే ఈ ఈటెల బండి సంజయ్ మధ్య యుద్ధం అని చెప్పేసి పెడుతున్నారు రైట్. సో